కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి చేసి నాలుక చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబంలోంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దానికి ఏం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం కదా, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలో చెప్పమ్మా. భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి, అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నవ్వకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు. ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు. నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగాయి. అప్పుడే అనుకున్నాను ఆడోళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంక మన పని అంతే. నా కడుపు మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగకండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే, నువ్వు కూర్చుని ఈ ఆకులన్నీ తిను. అక్క, ఇలాంటప్పుడే కదా బావ తిన్న భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. ఇప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. ఊరుగా పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. నాకు తెలుసా? చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను నీతో ఒకటి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. అది ఏంటంటే అప్పు బాబు, ఆ ఎద్దుల బండి వచ్చేసింది. రెడీగా ఉన్న దుంగలు ఇచ్చేయమంటారా? ఎవరొచ్చారు? ఆ జోసెఫ్ హంసా వచ్చారు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చేయండి. తర్వాత లెక్క బుక్ లో కరెక్ట్ గా రాసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళకి రేట్ ఎక్కువ అని చెప్పేయండి. ఓకే. నేను నీకు ఒకటి చెప్దామని వచ్చాను. ఏంటో చెప్పమని చెప్పాను కదా. అది రహస్యంగానే చెప్పాలి. అదేంటి అంత రహస్యంగా మాట్లాడాలా? అదేంటంటే నాకు అప్పు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వింటున్నాను కదా. బాబు, మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నాదన్ సారు మీకు ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం ఆగు. దీంట్లో అన్ని డీటెయిల్స్ గా ఉంది. నెమ్మదిగా కూర్చుని చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చేస్తా. తంగా, తంగా, నీకేమైంది? మతిపోయిందా? ఏకాంతంగా నీతో కాసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? ముందే చెప్పొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. అది చెవులోనే చెప్తాను. అంత రహస్యమా ఏంటి? అది చెప్పు త్వరగా చెప్పు. అది నువ్వు నాకు గాజులు తీసుకురావాలి. ఇదే రహస్యమైన విషయమా? పో అంగడికి వెళ్తే తీసుకురా. నువ్వే ఆశపడి అడిగావుగా, కొనుక్కుని వస్తా. అవును,
నీ సైజ్ ఎంత అని చెప్పలేదే. అయ్యో మర్చిపోయాను. కావాలంటే నన్ను తీయమంటావా? మ్మ్, ఈ సైజ్ సరిపోతుందా? ఛ, పో అప్పు. నేనే ఆర్డర్ ఇచ్చినా మీరు బాగా చేస్తారా? మిమ్మల్ని నమ్మచ్చా? అప్పు ఒక విషయం ఒప్పుకున్నాడంటే దాన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. మ్మ్. ఇది మనం చేసే ఫస్ట్ డీల్. ఎలా చేస్తావో చూద్దాం. ఇదిగో చూడండి, మీరు నన్ను 100% నమ్మొచ్చు. నమ్మకం అదే జీవితం. మ్మ్, భోజనం. ఇక్కడ ఎవరైనా తింటారా? ఓకే అప్పు, వస్తా. ఓకే సార్, వెళ్ళండి. థాంక్యూ, వస్తాం. నువ్వు చెప్పినట్లే సరిగ్గా చేసిస్తాడంటావా? అవును, మురుగేష్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు? నన్ను చూడ్డానికి. ఎందుకు? అరే ఇదేమి సమస్య కాదే. నన్ను చూసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. మురుగేష్ ఎందుకు వచ్చాడని నీతో అడిగాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అందుకు నువ్వేం చెప్పు? నేను ఆలోచించి చెప్తానన్నాను. అప్పు ఏంటిది? వచ్చి భోంచి. నాకు భోజనం అక్కర్లేదు, తీసుకునెళ్ళి వాడికే ఇవ్వు. అప్పు మర్యాదగా వచ్చి తిను. వద్దన్నాను కదా. అప్పు నేను నీ తంగ చెప్తున్నా, వచ్చి భోంచేయ్. నేను తమాషాకే అన్నాను. రా అప్పు. నేను రాను. మా మంచి అప్పు కదూ. నేను చెప్తే నువ్వు వింటావు కదా. ఈ మాట నువ్వు మనసులో నుంచే చెప్పావా? మరి నిన్ను కాకుండా వేరే ఎవరిని పిలుస్తాను? నిజంగానా? ఒట్టు. వాసు, ఏందప్పో? నీ గురువు ఎక్కడికెళ్ళాడు? ఏ గురువు? అదే ఆ మురుగేష్నే. అది తను బంధువులింటికి వెళ్ళాడు. వాడు ఒంటరిగానే వెళ్ళాడా? అవును, ఒంటరిగా కాకుండా. మరి వచ్చేసారి వెళ్ళేటప్పుడు ఆయన తంగాన్ని పెళ్లి చేసుకుని వెళ్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎవరు చెప్పారు నీకు? అది నేను చెప్పేది కాదు. అది వాళ్ళిద్దరూ వాటేసుకొని మాట్లాడుకుంటుంటే దాన్ని నేను విన్నాను. వాళ్ళ నాన్న మాటిచ్చాడు. ఎప్పుడు వస్తానని వెళ్ళారు? అది ఒక వారం తర్వాత. అయితే ఇంతవరకు రాలేదా? అది ఆయన వస్తే ఇక్కడి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు. వాడొస్తే వెంటనే నాకు వివరం అందించాలి. అలాగే. నువ్వు చెప్పేది నిజమే కదా? అవును, నేను నా మీద ఒట్టే చెప్తున్నాను. నిజం చెప్పాను. అది కాకుండా నువ్వు చెప్పిందంతా ఉట్టి అబద్ధం అని తెలిస్తే నీకు రెండో చేయి కూడా లేకుండా చేసేస్తాను. గుర్తుంచుకో, అర్థమైందా? అర్థమైంది. అయ్యో, తీసుకో. నాకొద్దు. ఎక్కడి నుంచి? ఆ కొండకోన దగ్గరున్న ఓ చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచా? ఓ చిన్నమ్మ సరుకు చాలా బాగుంటుంది. తాగుతుంటే అలా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఓ గ్లాస్ అయ్యి ఒంటికి చాలా మంచిది. నాకొద్దు. వద్దా? అయితే నేనే తీసుకుంటాను. చాలా బాగుంది. ఒళ్ళంతా అలా గాల్లో తేలిపోతున్నట్టు అలా అలా ఉంది. ఎంత బాగుందో. చెప్పు, ఇంతకి నీకేం తెలియాలి? ఈ మురుగేషన్ గురించి మీకేదైనా తెలుసా?
వాడి గురించి నీకు ఏం తెలియాలి? వాడి గురించి ఏం తెలుసో అవన్నీ. అంతే కదా. చిన్నమ్మ మందు ఒక్కటైనా తాగితేనే అది ఏంటో నేను వివరంగా చెప్పగలను. వాడి గురించి చెప్పాలంటే పీతాంబరం కూతురు తంగానే వాడి మనసులో ఉంది. అందుకని వాడు నన్ను చూడ్డానికొచ్చాడు. తర్వాత పంతులు గారు నాయన ఏంటి పంతులు గారు ఆగండి, చెప్పేది నీకే. ఆగో, ఆగమంటే. పంతులు గారు తను నాకు కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ, త్వరగా పెళ్ళే మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికంటే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది. ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం. దీన్ని తీసుకెళ్లి ఆ తంగానికి కట్టు. అలా చేసావంటే తాను నీ వెంట పడుతుంది. చేయి చాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే ఏంటిది? బుద్ధి ఉపయోగించుకోరుగా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్క, ఎవరు లేనట్టున్నారే. అక్క, అక్క, ఏంటక్క, తంగా ఉందా? మురుగా, ఏంటక్క అదోలా మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా, దా. ఏంటక్క? రా మురుగా, రా. రమ్మంటుంటే రమ్మంటున్నానా? అరే మురుగా, నీతోనే చెప్పేది. రా. ఊరికే అరవకు, నేను చెప్పేది విను. అరే ఒక్కసారి వెళ్ళకు మురుగా. అయ్యో, ఆహా, మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు. వంటగదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు, నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ? ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి.